మనకి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం కీర్తనలు 55వ కీర్తన 22వ చరణం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఇక్కడ కీర్తనకారుడు ద్వారా ఈరోజు మాట్లాడుతున్నాడు ఏమని అంటే, మన భారం అంట. ఏ భారం అయితే ఉంది మనకి అంటే యెహోవా మీద మోపవలసింది, మన దేవుడి మీద మోపవలసిన భారం ఏముంది? ఆ భారం వలన మనం ఏమవుతున్నాం, ఏది కోల్పోతున్నామో ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవడానికి దేవుడు ఏమైనా వాగ్దానం ఇస్తున్నాడంటే, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయనే మనల్ని ఆదుకుంటాడంట. కాబట్టి ఉదయాన్నే మనం ఇది ధ్యానం చేస్తున్నప్పుడు ఏ భారం అయితే ఉంది, గడిచిన 2024 సంవత్సరం వరకు మన జీవితాలు ఏదో ఒక భారంతో, ఏదో ఒక ఇబ్బందితో, ఏదో ఒక సమస్య, కుటుంబ సమస్యతో కానీ ఏదో ఒక దానితో మనం అట్లాగే ఇబ్బంది పడుతూ ముందుకెళ్ళిపోతున్నామేమో. 25వ సంవత్సరంలోకి వచ్చాం. ఈ 2025వ సంవత్సరంలోకి వచ్చాం. 10వ రోజు వరకు దేవుడు ఆయన రెక్కల నీళ్ళు మనం భద్రపరుచుకుంటూ వచ్చాడు. కానీ ఈరోజు ఇస్తున్నాడు దేవుడు వాగ్దానం ఏమనంటే, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను. అవునండి, దేవుని సంబంధమైన కార్యక్రమాలు గడిచిన కాలంలో వదిలేసాం. ఈ కాలంలో మనము వాటిని ఎలా వదలకుండా పట్టుకొని వాటిని ఈ లోక సంబంధమైన వదిలేసి ఆత్మ సంబంధమైన ఏ విధంగా పట్టుకోవాలో దేవుణ్ణి అడుగుదాం. ఎందుకంటే భారంతో ఉన్నాం, లోక సంబంధమైన వాటితో మనం భారంతో ఉన్నాం. అదే కదండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోని చూస్తే వాళ్ళ మీద ఒక భారం వేశారు. ఏం భారం? రాజు విగ్రహాన్ని వాళ్ళు మొక్కితేనే వాళ్ళని బతికనిస్తారు, లేదంటే అగ్నిగుండంలో పడేసేస్తారు. దానియేలు జీవితంలో ఒక భారం వచ్చింది. ఏంటిది? దానియేలు ప్రార్థన చేయకుండా తన దేవునికి దూరం ఉంచాలని చాలామంది ప్రయత్నం చేశారు. ఆ ప్రార్థన చేయకుండా తను అడ్డుకోవాలని ట్రై చేశారు. కానీ ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాడో అడ్డుబండని కూడా పెళ్ళగించగలిగాడు. సింహాల బోన్లో వేయాలని చూశాడు శత్రువు ఎప్పుడైతే సింహాల బోన్లో వేయాలని చూశాడో, వెయ్యాలని చూసిన వ్యక్తులే పడిపోయారు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అంటే ఏ భారం అయితే మన దగ్గరికి వస్తుంది, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, కుటుంబ ప్రార్థన చేసుకోకుండా, దేవుణ్ణి ఒక రోజులో కొంతసేపు అయినా ఆయన్ని ధ్యానం చేయకుండా చేసే ఏ భారం అయితే వస్తుంది, ఆ భారం అంట యెహోవా మీద మోపమన్నాడు. మనకున్న సమస్యలు కాదండి, ఎన్నో సంవత్సరాల నుంచి అయ్యా నన్ను దించు అంటానే మనం అడుగుతానే ఉన్నాం. దించయ్యా, దీవించయ్యా, నా ఇల్లుని దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నన్ను దీవించు, నేను చేసే పనిని దీవించు, నా జీతం దీవించు, ఇవే అడుగుతూ ఉన్నాం. కాదండి, ఈ సంవత్సరం దేవుడు మనకు వాగ్దానం ఏమని ఇస్తున్నాడంటే, భారం. ఎలాంటిది మనకు భారం వస్తుంది, ఎలాంటిది మనం ఎదుర్కొంటున్నాం, దేవుణ్ణి మనం ఎక్కువగా ముందు పెట్టకుండా దేవుడిని వెనక పెట్టే విధమైన భారాలు ఏమొస్తున్నాయి? మేము దేవుణ్ణే మొక్కుతాం కానీ రాజా నిన్ను మొక్కమన్నారు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. గుండంలోకి వెళ్ళాల్సి వచ్చిన కానీ వాళ్ళు మొక్కలేదు. నేను ప్రార్థన చేయడం మాను, ప్రార్థనే చేస్తాను, కావాలంటే సింహాల బోన్లోకి వెళ్ళైనా ప్రార్థన చేస్తాను. మన జీవన సంబంధమైనవి మనం పోరాడుకుంటూ తిరుగుతూ ఉన్నాం. అగ్ని వంటి శ్రమలు వస్తూ ఉంటే మన జీవన సంబంధిలో
వాటిని మనం చేయించుకుంటూ వెళ్ళాలంటే నువ్వు నీ ప్రార్థనకి విరోధంగా ఏదైతే వస్తుంది నీ జీవన సంబంధమైన దాంట్లో, నువ్వు మొక్కాల్సిన దేవుణ్ణి విడిచిపెట్టి ఏదైతే వస్తుందో, అగ్ని సంబంధమైన సమస్య ఏదో వస్తుందో, అది ఆ భారాన్ని మోపండి దేవుడి మీద. ఆ భారం మోపినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆదుకుంటాడండి, ఖచ్చితంగా ఆదుకుంటాడు. ఆయన ఆదుకోవాలంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, ఏదైతే ఆయన్ని ఉదయాన్నే లేచి ఆయన్ని ఘనపరచాల్సిన, ఆయన మహిమపరచాల్సిన ఏదైతే అడ్డుబండ్లు ఉన్నాయో వాటిని ఆయన మీద మోపండి. అయ్యా, ఈ అడ్డుబండ్ల వల్ల నేను ఘనపరచలేకపోతున్నా దేవా, ఈ అడ్డుబండ్ల వల్ల నిన్ను కొనియాడలేకపోతున్నా, నాకు దేవుడుగా నాకు ఎక్కువగా నీకన్నా ఎక్కువగా ఉంటున్నాయి అయ్యా అని ఆ భారం మోపండి. ప్రార్థన చేయడానికి ఏ భారం వస్తుంది? నీ పొరుగువారు అనే భారమా, ముసలమ్మ ముచ్చట్లు అనే భారమా, లేదంటే నిన్ను టీవీ సీరియల్ అనే భారమా? ఏదైతే వస్తుందో ఈరోజు నువ్వు దేవుడికి చెప్పు, ప్రభా నేను ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడే ఇగో ఈ ముసలమ్మ ముచ్చట్లాగా ఒక ఆమె వస్తుందయ్యా, లేదా ఒక అతను వస్తున్నాడయ్యా, లేదా ఫోన్ వస్తుందయ్యా, సీరియల్స్ వస్తున్నాయి, ఇవి నీ మీద మోపుతున్నానయ్యా, వీటిని చేయించి నేను ప్రార్థన చేసుకోవాలయ్యా, నీతో ఎక్కువగా మాట్లాడాలయ్యా అని ఈ 2 భారాలు నువ్వు ఎప్పుడైతే మోపుతావో ఆయన ఖచ్చితంగా నీ భారాన్ని ఆయన మోయడమే కాకుండా వాటిలో నుంచి నిన్ను విడుదల కలిగించి గొప్ప విజయాన్ని ఇచ్చును గాక. ఆమేన్. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక.